త్వరలో తమిళనాడులో హిందీ సినిమాలు పాటలు బోర్డులు బ్యాన్ కాబోతున్నాయా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. హిందీకి చెక్ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హిందీ సినిమాలు పాటలు హోర్డింగ్స్ ను నిషేధించే బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది స్టాలిన్ సర్కార్. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత బిల్లు సినిమాల్లో బహిరంగ ప్రకటనలు సైన్ బోర్డులలో హిందీని బహిరంగంగా వాణిజ్యపరంగా ఉపయోగించడాన్ని నిషేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. చాలా కాలంగా హిందీని తమిళనాడు ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు అంటూ సీఎం స్టాలిన్ విమర్శిస్తూ ఉన్నారు. తమిళం ఇంకా ఇంగ్లీష్ అనే ద్విభాషా సూత్రాన్ని ఆయన సమర్థిస్తూ ఉన్నారు. తమిళ సంస్కృతి భాషా గుర్తింపును కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు స్టాలిన్. బిల్లును ప్రవేశపెట్టడం బాగానే ఉంది, కానీ ఇది అమలు చేయడం అనేది ఎంతవరకు జరుగుతుందనేది ఇప్పుడు అసలైన చర్చ. ఇప్పటికే ముసాయిదా చట్టం కూడా సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైట్, గత కొన్ని రోజులుగా తమిళనాడు హిందీ భాషకు సంబంధించి ఎంత రచ్చ జరుగుతోందో ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారు అన్నట్టు స్టాలిన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అటు వాణిజ్య పరంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇకపై హిందీ సినిమాలు పాటలు బోర్డులను కూడా నిషేధించడానికి ఓ బిల్లుని ప్రవేశపెట్టేటట్టుగా తెలుస్తోంది. హిందీపై పూర్తిగా బ్యాన్ విధించేందుకు తమిళనాడు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అసెంబ్లీ చివరి రోజున ఈ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిల్లును ప్రవేశపెట్టడం బానే ఉంది, కానీ మరి నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాషగా గుర్తింపు పొందిన హిందీని బ్యాన్ చేయటం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనే దానిపైన నిపుణులు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీజనల్ పార్టీస్, రీజనల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు, తమిళ, మలయాళం ఇలాంటి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం తప్పు కాదు, కానీ బలవంతంగా రుద్దడం తప్పే. కానీ మొత్తానికే బ్యాన్ చేయడం అనేది ఎంతవరకు సబబు అంటూ కొంతమంది అనలిస్టులు ప్రశ్నలు అయితే వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఓ ముసాయిదా చట్టం కూడా రూపుదిద్దుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం హిందీని బ్యాన్ చేసే విధంగా అక్కడ చర్యలు చేపడుతోంది. బలవంతంగా తమపై రుద్దుతున్నారు హిందీని అంటూ వాళ్ళు అక్కడ ఆందోళన కూడా చేపట్టారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ సర్కార్ దీనిపైన అసెంబ్లీలో ఒక ముసాయిదా బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శ్రీపాల్, స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీ లాస్ట్ రోజు హిందీకి సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి సమాచారం ఏంటో షేర్ చేయండి. సుమతి, తమిళనాడు ప్రభుత్వం అయితే గతంలో కూడా, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ కి ఇచ్చినంత ప్రాధాన్యత వేరే లాంగ్వేజ్లకు ఇవ్వదు. ఎందుకంటే అక్కడ బోర్డ్స్ కానీ ఇంకా మిగతా భాషలు కానీ అక్కడ చాలా మంది వేరే లాంగ్వేజ్ వచ్చినా కానీ వాళ్ళకు ఆ లాంగ్వేజ్ మీద ప్రేమతో కావచ్చు, వేరే ఏ విధమైన కారణాలతో కావచ్చు, అక్కడ తమిళనాడులో తమిళమే మాట్లాడతారు. అక్కడ ఇకపోతే ఇప్పుడు అయితే త్వరలో అయితే తమిళనాడులో హిందీ సినిమాలు బ్యాన్ అయితే ఒకటి ప్రచారం జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ముందుకైతే రానున్న సరికొత్త బిల్ అని చెప్తున్నారు. హిందీ సినిమాలు పాటలు మరియు ఈ బోర్డ్స్ ఎక్కడ కూడా కనిపించినా కానీ ఆ బోర్డులను కూడా నిషేధించినట్టుగా బిల్ అయితే రూపొందిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజునైతే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. చాలా కాలంగా హిందీని బలవంతంగా తమిళనాడు వాళ్ళ ప్రజల మీద రుద్దుతున్నారని చెప్పి విమర్శిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు. అయితే ద్విభాష చిత్రాలని ద్విభాష సూత్రాన్ని కూడా సమర్థిస్తున్నాడు స్టాలిన్. అయితే ఇకపోతే ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ తమిళ సినిమాలు కూడా మిగతా హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఈ లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నప్పటికీ ఇకపోతే దీన్ని ఎలా ఈ సినిమా ఇండస్ట్రీ తీసుకుంటుంది, సినిమా ఎలా రిలీజ్ అవుతున్నాయో తెలియదు. ఇటు రజనీకాంత్ కావచ్చు, ఇటు విజయ్ కావచ్చు. విజయ్ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ ఉంది, ప్లస్ ఈ అజిత్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ సినిమాలు కూడా ఇక్కడ హిందీలో రిలీజ్ అవుతాయి, వీళ్ళ సినిమాలు కూడా అక్కడ హిందీలో రిలీజ్ అవుతాయి. కానీ హిందీ భాషను ప్రత్యేకంగా వీళ్ళు బ్యాన్ చేసే ఉద్దేశంలో అయితే తమిళనాడు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది సుమతి. రైట్ శ్రీపాల్, మొత్తానికి పాన్ వరల్డ్ సినిమాలు తీస్తున్న ప్రస్తుత తరుణంలో, అలాగే గ్లోబలైజేషన్ జరుగుతున్న తరుణంలో హిందీ భాషను బ్యాన్ చేయడం ఎంతవరకు సబబు అన్నదే పెద్ద క్వశ్చన్. మరి అమలు ఎలా జరుగుతుందన్నది చూడాలి.